నిజమే బాసు. ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా జుట్టు ఊడిపోతుంది. ఇదిగో ఇలాంటి ముద్రలు వేస్తే ఇలా ఇలా అనుకుంటూ ఉంటే జుట్టు ఊడిపోయిన జుట్టు తిరిగి వెనక్కి వస్తుందంట. జుట్టు ఊడడం ఒక ఎత్తు అయితే అతి చిన్న వయసులోనే జుట్టు మొత్తం తెల్లగా అయిపోవడం ఇంకొక ఎత్తు. గ్రే హెయిర్ అని దాన్ని ఇంగ్లీష్లో పాష్గా పిలిచిన జుట్టు తెల్లబడుతోంది, పడిపోతోంది. ఇది అసలు నిజం. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ముందు ఈ ఆలోచన మానేయండి. దీంతో పాటు మనల్ని అతిగా ఆలోచింపజేసే ఏ ఆలోచన అయినా మానేయాలంటే ముందు అసలు దేనికి మనం ఎక్కువ టెన్షన్ పడుతున్నాం, స్ట్రెస్ తీసుకుంటున్నాం, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఇతరితర అవగేషన్స్ అన్నీ పక్కన పెట్టి ముందు మనతో మనం కూర్చుకోవాలి. దిస్ ఈజ్ అ సైకిల్. ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఎక్కువ ఉన్నా, స్ట్రెస్లో మన మైండ్ ఉన్నా, మన లైఫ్ స్టైల్ చాలా అస్తవ్యస్తంగా ఉన్నా, ఎప్పుడు ఒక సర్వైవల్ మోడ్లో బతుకుతాం చూడండి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి నొప్పించకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి, మన వల్ల ఎవరికే ఇబ్బంది కలగకూడదు, మనం ఏ టెన్షన్లో తీసుకోకూడదు, ఎస్ అన్నీ టైంకి అయిపోవాలి, టైంకి జరగాలి, వర్క్ టైంకి అయిపోవాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉండాలి. ఇదిగో ఇదే స్ట్రెస్. ఈ స్ట్రెస్ కొన్ని ఏళ్ళు కంటిన్యూ చేస్తే మన బాడీ సర్వైవల్ మోడ్కి వెళ్తుందట. అప్పుడు ఏం కాదంతా బాగానే ఉంటుందని అనుకోవడం అస్సలు పొరపాటు. అసలు అలా సర్వైవల్ మోడ్లో వెళ్ళినప్పుడు మనం బతుకుండడం మన బాడీకి మెయిన్ ప్రయారిటీ. బాడీ చాలా ఇంటెలిజెంట్ అండి. లీస్ట్ ప్రయారిటీ ఏంటి? ఇదిగో ఈ జుట్టు, ఈ గోళ్ళు, ఇలాంటివి. జుట్టు ఇదిగో గ్రే అయిపోవడం లేదా ఊడిపోవడం, అంటే హెయిర్లోని పిగ్మెంట్ అనేది పూర్తిగా లాస్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయట. ఫలితంగా గ్రే హెయిర్. ఇక దాని నుంచి మళ్ళీ మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఏ ఆయిల్ వాడాలి, ఏ ఫుడ్ తినాలి. అందుకే ముందు మన మైండ్ని ఇబ్బంది చేస్తున్న విషయాలు ఏమిటి, మనం ఇబ్బంది పడుతున్న అంశాలు ఏమిటి గుర్తించుకుని వాటి నుంచి అన్నిటి నుంచి పక్కన పెట్టేసుకుని చాలా ప్రశాంతంగా ఉంటే, ఇది అలవాటు చేసుకుంటే మన బాడీ సర్వైవల్ మోడ్లో కాకుండా హ్యాపీగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండడం కనుక మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఏజింగ్ ఆఫ్ హెయిర్ తగ్గిపోతుందట. అంటే తెల్ల జుట్టు ఆటోమేటిక్గా తెల్లగా అవడం ఆగిపోయి కాస్త నల్ల జుట్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి. ఏముంది, ఇన్ని ప్రయత్నిస్తున్నాం. మెయిన్గా స్ట్రెస్ తీసుకోకుండా, ఇన్ఫ్లమేషన్ పెంచుకోకుండా, రొటీన్ లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండడానికి మనం ట్రై చేద్దాం. పోయేదే ఉంది, జుట్టు అంతా నల్లబడిపోతుంది, అంతే కదా.